అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రిగా. పంచాది ఎప్పురా పెద్ద మనిషి అంటే నా పంచనే ఊసిపోయింది అని అన్నాడట వెనకటికొకడు. అగ్గో గట్లనే ఉన్నది కదా షేపాటి మంత్రుల సంగతి. ఓట్లేసిన పబ్లిక్ పంచాయతీలు దెంపేది ఇడిచిపెట్టి పబ్లిక్కు ఏ తక్లీఫ్ లేకుండా వేసేది యాది మనిషి. వాళ్ళ పంచాయతీలల్లా వాళ్ళే మునిగి తేలుతున్నారు. ఒక రోజేమో పొన్నం సారు అడ్లూరి లక్ష్మణ్ సారు, ఇంకో రోజేమో కొండ సురేఖక్క పొంగులేటి సారు, ఇక ఇప్పుడేమో వివేక్ సారు అడ్లూరి లక్ష్మణ్ సారు. అయితే మొన్న అడ్లూరి లక్ష్మణ్ సారు గురించి మంత్రి పొన్నం సారు మాట్లాడిన మాటల మీదనే వీళ్ళిద్దరికి పంచాది షురువైందట. పొన్నం సారు గట్ల మాట్లాడుతుంటే పక్క కూర్చున్న గీ వివేక్ సారు ఏం చేస్తున్నట్టు గట్లెందుకు అంటున్నావు అని అడగద్దా అని అడ్లూరి సార్ అంటే, నా ఎదుగుదలను ఓర్వలేకనే పంచాయతీలకు నన్ను గుంజుతున్నాడని అడ్లూరి మీద గరమైండు మంత్రి వివేక్ సారు. 3 రంగుల జెండా పార్టీ దినాము 3 పంచాయతీలు 6 అల్కలతోటి ముంగటికి పోతున్నది, అభివృద్ధిని వెనుకకు పంపిస్తున్నది అని గరమైతున్నారు తెలంగాణ పబ్లిక్. సౌరం అయితే గాని ఇగురందొయ్యదని వెనకట ఎవరు చెప్పిండ్రో గాని మస్తుగా చెప్పిండ్రు. గాంధీ తాత మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిన సినిమా యాక్టరు శ్రీకాంత్ అయ్యంగారు ఇలా సారీ చెప్పిండుల్లా కేసులు అవుతున్నాయని భయపడ్డాడో, లేకపోతే మా ప్రెసిడెంట్ కాడికి కూడా పోయి ఫిర్యాదు అయినరు సినిమాల్లో ఛాన్సులు మిస్ అవుతాయని బాధపడ్డాడో కానీ నేను మాట్లాడింది తప్పు అని సోషల్ మీడియాలో ఓ వీడియో ఇడిచిండు శ్రీకాంత్ అయ్యంగారు. కానీ చూడుండ్రి ఎంత చిత్రం అంటే, తిట్టుడేమో మన భాషలో తిట్టిండు, సారీ ఎప్పుడేమో ఇంగ్లీష్లో చెప్పిండు. అంటే సొంత దేశ పైన తిట్టనీకేమో సొంత భాష వాడి క్షమాపణ చెప్పనీకేమో పరాయోళ్ళ భాష మాట్లాడిండు. మరి సొంత భాషలో సారీ చెప్పనీకి ఎందుకంత నామోషో ఈయనకు అని గరం అవుతున్నారు పబ్లిక్. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం పాయిదా పాటు. అబ్బా సేమ్ టు సేమ్ ఉల్లా. ఆడ ఆ షెల్లె ఏం చేసిందో ఈడ ఈ షెల్లె కూడా గదే చేసింది. మరి ఆడ ఆ షెల్లెకి ఏమైందో ఈడ ఈ షెల్లెకి కూడా గదే అవుతుందా ఏంది? ఈ అసలు ముచ్చట ఏంటంటే, ఏపీ షెల్లె షర్మిలక్క కదా పార్టీ పెట్టినట్టే ఇక్కడ తెలంగాణ షెల్లె కవితక్క కూడా రాజకీయ పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారని ముచ్చట పడుతున్నాయి. మరి ఇప్పటికిప్పుడైతే పెట్టబోవచ్చు కానీ ముంగటనైతే పార్టీ పెట్టి పోటీ చేయాలనుకుంటుందట. పూ పార్టీ షెయి పార్టీ లెక్కనే కారు పార్టీ కూడా చూస్తా అని అక్క చెప్పినప్పటి నుంచే ఈ గుసగుసలు వినబడుతున్నాయి. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ పార్టీ పెట్టిన కొన్ని నెలలకే దుఃఖం చదువుకొని షెయి పార్టీల షరీకైనా షర్మిలక్క లెక్కన అవుతుందో కవితక్క కథ, లేకపోతే ఏమైతే చూడాలి ఇక అని అంటున్నారు ఈ ముచ్చటకైనా రాజకీయ మేధావులు. దునియా మొత్తంలా 8, 9 వింతలున్నాయని అంటారు కదా, కానీ అసలైన పెద్ద వింత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయింది. అసలు గిసొంటి రోజొత్తదని ఎన్నడూ కలల కూడా అనుకోరెవ్వలు. ఏ దందాకైనా అడ్డ ఎత్తుక్కొని పెట్టుకోవాలి కానీ మందు దుఃఖంకైతే ఏడ పెడితే గదే అడ్డ అవుతుంది. కానీ ఇప్పుడు గా కథ పురాగా మారినట్టేగా అనొత్తున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో 67 మందు దుఃఖాల టెండర్లకు వెళ్తే 85 అప్లికేషన్లే వచ్చినాయట. అదే గప్పట్ల 2 ఏళ్ల కిందనైతే 67 దుకాణాల కోసం 2000 మిన్నే అప్లికేషన్లు వచ్చినాయట. రాష్ట్రం మొత్తంలో కూడా గట్లనే ఉన్నదట పరిస్థితి. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఎగబడి పైసలు పెట్టి దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడెందుకు షేపార్టీ సర్కార్ల ముంగటి కత్తలేరు, అసలు గిది వెనుక ఎవరున్నారు అని అరుసుకునే పనుల పడ్డారట అధికారులు. కానీ అవ్వయ్య జవడం పెట్టుకొని పోరగన్ల కడుపు మార్చినట్టు దుగ్నపోళ్ళు ఆఫీసర్లు కలిసి మా నాలుకల మీద కొడతారా ఏంది అని ఆగమాగమవుతున్నారట గీ ముచ్చటెరకైన మందుబాబులు. సారు ఏ కుర్చీలో కూసున్నా సారు రూటే సపరేటు. ఏ డిపార్ట్మెంట్ అయినా నేను అడుగు పెట్టనంత వరకే, ఒక్క పారి అడుగు పెట్టిన్నో ఇక డైలాగులు ఎందుకులే గాని అసలు ముచ్చట చెప్తా ఇన్రా పోన్రిగా. ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్ సారు మొన్నీ నడుమనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిందని అందరికీ ఎరకైన ముచ్చటనే కదా. అగ్గో గా సారు ఇప్పుడు ఓ మంచి పని ముంగటేసుకున్నాడు, మనందరి ముంగట కూడా వేసిండు. బండ్లు కార్లు గిట్ల నడిపేటోళ్ళందరూ బాధ్యత ఉండి రూల్స్ పాటించాలని సేఫ్ రైడ్ ఛాలెంజ్ అనే ఓ కార్యం పెట్టిండు. బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని, కార్ నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకొని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి దోస్తులను సుట్టపొళ్లను ఇంట్లోలను ట్యాగ్ చేయాలని చెప్పుకొచ్చిండు సిపి సజ్జనార్ సారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుడంటే మాతోనవుతుంది కానీ గిది మాతోటేడవుతుంది అని అనుకుంటారో, లేకపోతే సారి చెప్పిన దాన్ని ఎంతమంది ఫాలో అవుతారో చూడాలే ఇక. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయిలే. పొలిటెంట్ న్యూస్ని చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఉంటా మరి శనార్థి.